మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మహానాడు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఒకవైపున పార్టీ మీటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రముల నుంచి కూడా కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరూ వచ్చారు. మనతో పాటు ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోష్ణ గారు ఉన్నారు. మేడం, కడప గడపలో మహానాడు నిర్వహించడం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు మీరు? కడప గడపలో మహానాడు నిర్ణయించడం ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాం. తెలుగుదేశం పార్టీకి తెలుగు ప్రజలు ఎక్కడుంటే అక్కడ మా పార్టీ ఎగ్జిస్టెన్స్ ఉంది. ఎక్కడ అంటే అక్రాస్ ది స్టేట్ ఎక్కడైనా సరే మహానాడు జరుపుకోవచ్చు. కాకపోతే ఈసారి ఏదైతే ఒక బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని కడప జిల్లా మాకు అందించిందో దాన్ని మేము అక్నాలెడ్జ్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ ద ఫస్ట్ టైం కడపలో పెట్టడానికి కారణం అది. అండ్ ఆల్సో రాయలసీమ ప్రాంతానికి ఏదైతే ఒక డిక్లరేషన్ సార్ట్ ఆఫ్ థింగ్ ఒక స్పెషల్గా ఏదైతే కొన్ని చేయాలనుకుంటున్నామో దాన్ని కూడా మేము ఈ మహానాడు ద్వారా చెప్పదలుచుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి వేవ్ లో భాగంగానే ఈసారి రాయలసీమకు వచ్చింది. రాయలసీమ మొదటి నుంచి మా అడ్డ రాయలసీమ, రేపు మళ్ళీ తిరిగి రాయలసీమలోనే మా బలం ఉంటుందని వైసీపీ చెప్తోంది అని అనుకుంటున్న వాళ్ళది పిచ్చితనం అంటాను నేను. ఏ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏదో ఇవాళ రోజున హవా ఉంది, వేవ్ ఉంది అనేటువంటి మాట కాదు. ప్రజలు ఒక దుర్మార్గుడి పాలనతో విసిగిపోయి, ముఖ్యంగా ఇక్కడి ప్రజలు కడప ఇప్పుడు ఏవైతే ఈ 10 నియోజకవర్గాలు ఉన్నాయో ఈ 10 నియోజకవర్గాల ప్రజలు అనుక్షణం కూడా గత కొన్ని టర్మ్స్ నుంచి ఏదైతే వాళ్ళు ఒక నిరాదరణకు గురవుతున్నారో, ఏదైతే వాళ్ళ మీద ఒక ఫ్యాక్షన్ నీడ ఇట్లా కూర్చునుందో వాటన్నిటిని పటాపంచలు చేసుకోవాలని వాళ్ళు డిసైడ్ అయ్యారు, ప్రజలు డిసైడ్ అయ్యారు. ఇంకోటి చెప్తున్నామండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అడ్డ, ప్రజల అడ్డ. అది ఎవరి ఒక మనిషికి చెందిందో, ఒక పార్టీకి చెందిందో, వాళ్ళ పార్టీకి వీళ్ళ పార్టీకి అని కాదు. ఎవరు ప్రజలకి మంచి చేస్తే వాళ్ళు గెలుస్తారు. వాళ్ళు తరాలుగా వాళ్ళు చెయ్యలేదు మంచి, సో ప్రజలు వాళ్ళని తిరస్కరించారు. ఒకసారి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇవ్వగానే ఖచ్చితంగా ఏ విధమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి తెలుగుదేశం పార్టీ చూపిస్తుందో చూస్తున్నారు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి కంటిన్యూడ్. అండ్ ఒకవేళ వాళ్ళ భాషలో వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పాలంటే ఇక నుంచి ఇది మా అడ్డ, అది అనడానికి నేను ఇష్టపడ్డాను, కానీ ఇక నుంచి ఇది మా అడ్డ. ఈసారి 7 out of 10 వచ్చినట్టున్నాయి, వచ్చేసారి 10 out of 10. మేడం, ప్రామిసెస్ నెరవేర్చడంలో కూటమి సర్కారు కొంత తడబాటుకు గురవుతుంది, కొంత ఆలస్యం చేస్తుంది అనే ఒక విమర్శలు ఉన్నాయి. ప్రామిసెస్ అన్ని నెరవేర్చాలనే కమిట్మెంట్ కానీ కంఫర్ట్ కానీ మీకు ఉందా? ప్రామిసెస్ ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఇవాళ రోజున మేము పనిచేస్తున్నాం. అందుకే వచ్చిన రోజు నుంచి కూడా డిఎస్సి నోటిఫికేషన్స్ ఇవ్వడం కావచ్చు, తొలి ఫైల్ మీద సంతకం పెట్టడం కావచ్చు, మూతపడినటువంటి అన్నా క్యాంటీన్లను తెరిపించడం కావచ్చు, తల్లికి వందనం రేపు రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఇవ్వడం కావచ్చు, లేకపోతే ఆగస్టులో మహిళలకి ఉచిత రవాణా సౌకర్యం కల్పించడం కావచ్చు, ఎవ్రీథింగ్. అంటే మేము మాకు ప్రజలు ఏ విధంగా అయితే ఒక మ్యాండేట్ ఇచ్చారో, ఏం చేస్తామని మ్యాండేట్ ఇచ్చారో దాన్ని మేము చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే. ఎందుకనంటే అది మా బాధ్యత. ప్రజలు ఆ బృహత్తరమైనటువంటి బాధ్యత మా భుజస్కంధాల మీద పెట్టే కదా మాకు ఇవాళ రోజున ఈ అవకాశాన్ని కల్పించారు. సో డెఫినెట్గా మేము దాన్ని ఎలా వదిలేస్తాం? అండ్ మేము ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్లానో మేము ఏ విధమైనటువంటి బాధ్యతారాహిత్యంతో ఉండం. మేము కేవలం జవాబుదారీతనంతో ఉంటాం. అందుకనే వచ్చిన మొదటి రోజు నుంచి కూడా మా మంత్రులు కావచ్చు, మా ఎమ్మెల్యేలు కావచ్చు, మా ఎంపీలు కావచ్చు, మా ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేస్తున్నారు. ఏదో నేను బటన్లు వస్తా నీకు డబ్బులు వచ్చాయా, నేను బటన్లు వస్తా నీకు డబ్బులు వచ్చాయా అని అడగట్లా. ప్రతి నెల మొదటి రోజున 1వ తారీఖున మొదటి రోజున వెళ్ళి మరీ పెన్షన్లు ఇస్తున్నాం. నిజంగా ప్రజల్లో ఆ డిస్కషన్ లేదంటారా? జగన్ ప్రభుత్వంలో మాకు నెలకు ఏదో ఒక పథకం ద్వారా డబ్బులు పడేది, ఇప్పుడు పడట్లేదనే ఒక చర్చ జరగట్లేదు. ఒక విషయం చెప్తానండి, మీరే ఉన్నారు, ప్రతి నెల మీకు ఎంతో అంత డబ్బులు ఇచ్చేసి మిమ్మల్ని ఖుషి చేసేయాలని నేను అనుకుంటే అది కరెక్ట్ అవుతుందా? లేకపోతే మీరు మీ కాళ్ళ మీద నిలబడేటట్టు మీకు ఒక ఎవెన్యూస్ని కల్పించి మీ జీవన ప్రమాణాలను పెరిగేటట్టుగా నేను చేయడంలో మీకు ఉపయోగంగా ఉంటుందా? అలానే మీ ఇంట్లో ఉన్నటువంటి యువతకి ఉపాధి అవకాశాలని, ఉద్యోగ అవకాశాలని నేను పెంపొందించామనుకోండి ప్రభుత్వంగా, అప్పుడు మీకు ఆనందంగా ఉంటుందా? లేదా నెల 10,000, 5,000, 15,000 మీకు ఇచ్చేస్తే మీరు సంతోషంగా ఉంటారా? మీ పిల్లవాడు ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉంటాడు, మీ ఏమంటారు అంటే మీ పెద్దవారు ఎక్కడా కూడా వాళ్ళకి ప్రాపర్గా ఏ విధమైనటువంటి వైద్య అవకాశాలు లేకుండా వాళ్ళు ఉంటే బాగుంటుందా? కాదు కదా. ప్రజలేమంతా ఐ డోంట్ థింక్ ప్రజలు ఎప్పుడూ కూడా ప్రభుత్వం నుంచి కేవలం ఉచితాలు ఆశిస్తారని నేను అనుకోను. ప్రజలు ఎప్పుడు ఏం ఆశిస్తారంటే ప్రభుత్వం నుంచి ఒక మంచి వాళ్ళకు ఉన్నటువంటి జీవన ఇది ఉంటుంది చూసారా,
దాన్ని ఏ రకంగా ప్రభుత్వం పెంపొందించగలుగుతుంది. అంటే వాళ్ళకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, అలానే విద్య, వైద్యం, దానికి సంబంధించినటువంటి సదుపాయాలు, అలానే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అన్నీ కల్పించగలిగిందే ప్రభుత్వం అనుకుంటారు. అన్నిటికన్నా ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా నా రాష్ట్రానికి ఒక గుర్తింపు తేగలుగుతున్నాడా లేదా ఉన్నటువంటి ప్రభుత్వం అని చూస్తారు. ఇవన్నీ జరిగినప్పుడే ప్రజలు సంతోషంగా ఉంటారు. అంతే తప్పించి మీరు ఏదో 4 డబ్బులు వేసామని, అది కూడా మీరు అక్కడ మిమ్మల్ని నేను అక్కడ కూడా కరెక్ట్ చేయాలి. ఎంతమందికి వచ్చాయో ఒకసారి లెక్కలు తీస్తున్నాం, మేము ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అన్నిట్లో, అప్పుడు అది కూడా మాట్లాడదాం. ఇంకో క్వశ్చన్ మేడం, అంటే సంక్షేమ పాలన అనే ఫార్ములా ఫెయిల్ అయింది, అందుకే 11కు పరిమితమయ్యాడు ఆయన. కాబట్టి ఈరోజు మళ్ళీ మనం సంక్షేమాన్ని నమ్ముకుంటే కాదు, కాబట్టి ఈ సంక్షేమ పథకాలు ఇచ్చినా ఒకటే, ఈకిపోయినా ఒకటే, ఇంకేదో స్కీమ్స్ పెడదామనే ఆలోచన టీడీపీకి ఉన్నట్టుంది. అందుకే సంక్షేమ పథకాలు అమలు ఆలస్యం అవుతుంది అంటారు. నేను ఒక విషయం చెప్తానండి, సంక్షేమానికి ఆద్యులమే మేము. 2 రూపాయల కిలో బియ్యం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే సంక్షేమం అనేటువంటి పదాన్ని తీసుకొచ్చింది మేము. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. దాన్ని కంటిన్యూ చేస్తూ ఆర్థిక స్వావలంబన కూడా ఎలా చేయాలి అనేటువంటిది కదా ఆలోచన చేసిన చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మీరు గమనించండి, ఆడవారికి డ్వాక్రా గ్రూపులు కావచ్చు, ప్రతిదీ అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఆడవాళ్ళకి తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. సో సంక్షేమం ఒకటి మాత్రం చెప్తాను, తెలుగుదేశం పార్టీ ఏ రోజున కూడా కేవలం సంక్షేమం మీద ఆధారపడి ప్రభుత్వం నడపదండి. ఇప్పుడు కాదు, ఎప్పుడు మేము అది చేయలేదు. మేము వచ్చినటువంటి మొదటి రోజు నుంచి, మొదటి టర్మ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రోజున మేము అభివృద్ధిని వదిలిపెట్టలేదు, ఏ రోజున మేము సుపరిపాలనని వదిలిపెట్టలేదు. మీరు గమనిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా శాంతి భద్రతల్ని అత్యంత బ్రహ్మాండంగా కాపాడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజున ఏదైతే ఓల్డ్ సిటీలో గొడవలు జరుగుతున్నా, ఏది జరుగుతుందో దాన్ని కంప్లీట్గా కట్టడి చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలానే మహిళలకి నేను ఇందాక చెప్పినట్టుగా విద్య అండ్ ఉపాధి అవకాశాలను 2 పెంపొందించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. సో ఏదో రెండు డబ్బులు ఇచ్చామా వదిలేసుకున్నామా అనేది ఉండదండి. సంక్షేమం ఒక్కటే మా ఎజెండా కాదు, అభివృద్ధి సంక్షేమం 2 కూడా 2 కళ్ళులా మేము భావిస్తాం. రెండింటినీ కూడా సమపాళ్ళలో తీసుకెళ్తాం. మేడం, మీరు తెలంగాణ ప్రస్తావన తెచ్చారు, ఇప్పటికే అక్కడ ట్రయాంగిల్ ఫైట్ జరుగుతుంది. తెలంగాణలో టీడీపీకి భవిష్యత్తులైన ఎగ్జిస్టెన్సీ ఉంటుందని మీరు భావిస్తున్నారా? అక్కడ ఏ ఫైట్ నడవట్లేదండి. ప్రజల్ని ఇబ్బందులు పెట్టే వాళ్ళకి మధ్య ఫైట్ నడుస్తుంది ఎప్పుడైనా. అండ్ ఇంకోటి చెప్తున్నాను, ఇవాళ రోజున తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్క గుండెని టచ్ చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అది అంటే తెలుగుదేశం పార్టీ ఇన్నీట్గా స్టార్టింగ్ నుంచి కూడా వీ హ్యావ్ ఆల్వేస్ బీన్ విత్ తెలంగాణ. మీరు గమనిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మాకు అత్యధిక సీట్లు, అత్యధిక ఓట్లు, అత్యధికంగా ఒక గుర్తింపు వచ్చింది తెలంగాణ ప్రాంతం నుంచి. సో డెఫినెట్గా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ మీద ఒక స్పెషల్ మమకారం ఉంటుంది. అలానే కొన్ని అంటే రాజకీయంగా కొంత ఇబ్బందులు పడ్డాం, అందులో డౌట్ లేదు. రాష్ట్రం విడిపోవడం వల్ల కొంత ఇబ్బందులు పడ్డాం. కొంతమంది దుష్టశక్తులు ఏవైతే తెలుగుదేశం పార్టీని ఒక బ్రాండింగ్ చేద్దాం అనుకున్నారో వాళ్ళు కొంత మేరకు సక్సెస్ఫుల్ అయ్యారు కొన్ని రోజులు. కానీ ఇప్పుడు ప్రజలు మళ్ళీ కూడా లేదు, తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి మాకు కావాలి అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో అక్కడ కూడా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఒక అభివృద్ధి సంక్షేమం చూస్తున్నారు, ఒక మంచి పాలన చూస్తున్నారు, ఇలాంటిదే తెలంగాణ ప్రాంతంలో కూడా వస్తే బాగుండు అనేటువంటి ఒక ఆలోచన తెలంగాణ ప్రజలకు కూడా ఉందండి. ఇది మొత్తం మీద రాబోయే రోజుల్లో అభివృద్ధి సంక్షేమం సమపాలలో అందిస్తూ ప్రభుత్వం పాలన సాగిస్తుంది. తెలంగాణలో కూడా టీడీపీ బలోపేతం చేయడం కోసం తమ పార్టీ అధినేత భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకోబోతున్నారని మనతో పాటు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సాగర్తో సుదర్శన్ రెడ్డి, సుమన్ టీవీ, కడప.